హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఒక స్టాక్ గురించి మాట్లాడదాము, విప్రో గురించి అనమాట. విప్రో మన అందరికీ తెలిసినట్టు ఐటీఈఎస్లో ఒక పెద్ద కంపెనీ అండ్ అంతేకాకుండా చాలా ఫేమస్ కంపెనీ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఐటీ సెక్టర్లో ఒక బులిష్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. అందుకని చెప్పి విప్రోలో కూడా మనము ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కానీ చూడడానికి అవకాశాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. అందుకని చెప్పి నేను కూడా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది చేస్తున్నాను. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టే ముందు తప్పకుండా ఒకసారి మీ సొంత రీసెర్చ్ అనేది చేసుకొనే పెట్టండి. ఎందుకంటే నేను ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు, కాకపోతే నేను నా సొంత రీసెర్చ్, నా సొంత ఇన్వెస్ట్మెంట్, నా సొంత ట్రేడింగ్ చేస్తుంటాను కాబట్టి నాలెడ్జ్ పర్పస్ కోసము ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ టెక్నికల్స్గా చూసుకుంటే డైలీ చార్ట్లో విప్రోలో ఒక బ్రేక్అవుట్ అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఒక బ్రేక్అవుట్ అనేది కనిపించిన తర్వాత ఇక్కడ మళ్ళీ మార్కెట్ మనకు పడినట్టు తెలుసు. రీసెంట్గా ఫ్రైడే రోజు మార్కెట్ పడ్డది కాబట్టి పడిన తర్వాత ఒక రెడ్ బార్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి రీటెస్ట్ ఈ లెవెల్ని మళ్ళీ రీటెస్ట్ చేసి ఒకవేళ బ్రేక్ చేయలేకపోయి కిందకి ఒకవేళ వెళ్ళట్లేదు అంటే ఇక్కడ ఏదో స్ట్రాంగ్ బులిష్నెస్ ఉన్నట్టు మనకు ఒక ఇండికేషన్ మాత్రం వస్తుంది. సో మనం ఇక్కడ వెయిట్ అండ్ వాచ్ చేసి ఒక కరెక్ట్ టైం చూసి బయింగ్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఒకవేళ సస్టైన్ అవుతుంది, బ్రేక్ చేయలేకపోతుంది అంటే అక్కడ చాలా స్ట్రాంగ్ జోన్ అని అనుకొని అక్కడ బయింగ్ కోసం ఆపర్చునిటీస్ అనేవి మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నుంచి మనకు ఒక మంచి టార్గెట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మనం బేసిక్ ఫండమెంటల్స్ కూడా, ఈ టెక్నికల్స్ కాకుండా బేసిక్ ఫండమెంటల్స్ కూడా ఒకవేళ చూసుకోవాలి అంటే అది కూడా ఒకసారి మనం ఫండమెంటల్స్ ఇక్కడ చూద్దాము. సో విప్రో ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చేసి ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసుకుంటే వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 2,91,468 crores అనమాట. అంతేకాకుండా PE రేషియో 26 ప్రస్తుతానికి ఇక్కడ నడుస్తుంది. అలానే డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.18% అనేది ఇక్కడ విప్రో వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. ROC రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మనం చూసుకుంటే 20.74% ఉంది. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అలానే ROE కనుక చూసుకుంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.79% అనేది ఇక్కడ మనకు ఈ విప్రో ఒక షేర్ ఇస్తుంది. అలానే ఫేస్ వాల్యూ కనుక బుక్ వాల్యూ కనుక చూసుకుంటే బుక్ వాల్యూ వచ్చేసి 142.5 ఉంది, ఫేస్ వాల్యూ 2 rupees ఉంది అండ్ ప్రైస్ టు బుక్ రేషియో 3.91 ఉంది. ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకు మనం చూడాలి ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రమోటర్కి ఓన్లీ 1% షేర్ ఉంది అనుకోండి. సో అందరికీ తెలుసు ప్రమోటర్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ కంపెనీని నడపడానికి, కంపెనీలో ప్రాఫిట్ జనరేట్ చేయడానికి. ఎందుకంటే ఓన్లీ 1% అంటే చాలా తక్కువ ఒక స్టేక్ అనమాట. ఇక్కడ 72 ఉంది అంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంత పెద్ద కంపెనీ, ఇంత పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ వాళ్ళు బాగా నడుపుతారు. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ అనమాట. సో ఇది చూసుకున్న తర్వాత పబ్లిక్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, దీంట్లో ప్రస్తుతానికి ఏమీ లేవు. అలానే ఇక్కడ మనం చూసుకుంటే సెక్టర్ ఇన్ఫర్మేషన్. సో ఇందాక మనం చెప్పినట్టు వీడియో స్టార్టింగ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఐటీ కంపెనీ, ఐటీఈఎస్ కంపెనీ మన అందరికి తెలిసిందే. అలానే లార్జ్ క్యాప్లోకి ఇది వస్తుంది ఎందుకంటే ఇది దేశంలోని ఒక పెద్ద కంపెనీ కాబట్టి అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మనం లార్జ్ క్యాప్ కిందకి కన్సిడర్ చేస్తాము. NSE BSEలో రెండిట్లో లిస్టెడ్ ఉంది అండ్ ఈ అన్ని ఇండెక్స్ మనం అంటాం కదా, ఆ అన్ని ఇండెక్సెస్లో కూడా ఇది ఒక పార్ట్ అనమాట. ఈ షేర్ ఒక పార్ట్. నిఫ్టీ ఐటీలో కావచ్చు, నిఫ్టీ సర్వీస్లో కావచ్చు, నిఫ్టీ 50లో కావచ్చు, నిఫ్టీ 500లో కావచ్చు, నిఫ్టీ 100లో కావచ్చు, ఈ అన్ని ఇండెక్సెస్లో కూడా విప్రో అనే ఒక పార్ట్. సో ఇదంతా చూసిన తర్వాత మీ సొంత స్ట్రాటజీస్, మీ సొంత రీసెర్చ్ కూడా ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి మీరు చేయండి. రీసెర్చ్ చేసి పూర్తి అవగాహన అనేది ఆ స్టాక్ పైన తెచ్చుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేయండి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ టెక్నికల్ ఫండమెంటల్స్ మనకు అన్నీ ఓకేనే కనిపిస్తున్నాయి. మరి మనం పర్ఫార్మెన్స్ కూడా మార్కెట్ రియల్ టైంలో చూసి, ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఇప్పుడు మనకు 23rd జూలైకి బడ్జెట్ ఉంది. బడ్జెట్ రోజున ఏదైనా జరిగింది అనుకోండి, సడన్గా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అంటే అలాంటి టైంలో ఈ ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, ఎవరు ఏం చేయలేరు. ఏదో న్యూస్ వల్ల కావచ్చు, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని, మీ ట్రేడ్స్ని ప్లాన్ చేయండి. మీ సొంత రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇలాంటి ఒక స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఒకవేళ కావాలి అంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.